హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము కొత్తగా పింఛన్ల గురించి అయితే తెలుసుకోబోతున్నాము. అయితే మనకి కొత్తగా వచ్చిన కూటమి అయిన తర్వాత కొత్తగా వచ్చిన మన ప్రభుత్వం గురించి అయితే మనము ఏమి ఇస్తున్నారు, అలాగే పింఛన్స్ ఎలా ఇస్తున్నారు ఏంటనేసి ఈ విషయాలను కూడా మనం అయితే తెలుసుకోబోతున్నాము. ఈ విషయం తెలుసుకునే ముందు ఏంటంటే మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 అయితే ఇస్తామని చెప్పారు. ఆ 4,000 ఎప్పుడు ఇస్తారు అంటే 5,000గా అంటే 500 అలాగే 1,000 రూపాయలు ఎలా పెంచుతారా, లేకపోతే 4,000 ఒకేసారి ఇస్తారని చెప్పుకుంటే కనుక వాళ్ళు ఏంటంటే మనకి ఈ ప్రభుత్వంలో ఏంటంటే 4,000 ఒకేసారి ఇస్తామని చెప్పారు. కాబట్టి జూన్ నెలలో మనకి స్టార్ట్ అయింది కాబట్టి ఈ ప్రభుత్వం అనేది జూలై నెల నుంచి ఏంటంటే మనకి 4,000 మనకి ఇస్తామని చెప్తున్నారు. అది కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తానన్నారు. అది వాలంటీర్స్గా ఇస్తారా లేకపోతే మనకి సచివాలయం నుంచి వచ్చిస్తారా అనేసి బ్యాంకులో పడతాయి అనేసి ఇంకా క్లారిటీగా అయితే లేదు. జూలై నెలలో అయితే కూడా అందరూ కూడా వేచి చూడాలి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్స్లో మార్పు వచ్చింది కాబట్టి అలాగే జూలై నెలలో ఏంటంటే ప్రత్యేకించి జూలై నెలలో ఏంటంటే 7,000 అయితే ప్రతి ఒక్కరు కూడా వస్తుంది అనేసి అయితే తెలియజేయడం జరిగింది. 7,000 ఎందుకు అని అంటే మనకి ముందు నుంచే ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ 2 నెలలకి కలిపి మనకి 7,000 అయితే ఇస్తామనేసి అయితే చెప్తున్నారు. అలాగే దివ్యాంగులకు ఇంకా 6,000 ఇస్తామని చెప్తున్నారు. అంటే హ్యాండిక్యాప్లు ఉంటారు కదా, వాళ్ళకైతే మనకి 6,000 అయితే పింఛన్ అనేది ఇస్తామని చెప్తున్నారు. అదే కాకుండా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి అంటే పూర్తిగా బెడ్ మీద ఉన్న అయితే ఏంటంటే 15,000 అనమాట. నెలకు వచ్చేసి 15,000 అయితే ఇస్తామని చెప్తున్నారు. ఈ 15,000 కూడా ఎలా అంటే మీరు సర్టిఫికేట్స్ అనేది కంప్లీట్గా మీరు సర్టిఫికేట్స్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మీకు 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కిడ్నీ వ్యాధులకు సంబంధించిన వాళ్ళు, తలసీమియా అలాగే దీర్ఘ వ్యాధులకు సంబంధించిన వాళ్ళకి ఏంటంటే 10,000 పింఛను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 10,000 పింఛను ఎలా ఇస్తారు ఏంటంటే మీరు మీకున్న సిచ్యువేషన్ బట్టి మీరు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్న ఎక్కడైతే మీరు ట్రీట్మెంట్ చేసుకుంటారో అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ అని తెచ్చుకొని దీనికి అప్లై చేసుకోవడం అయితే జరగాలి. ఇలా అప్లై చేసుకుంటే ఏంటంటే అప్లై చేసుకున్న తర్వాత మీకు సర్టిఫికేట్ని బట్టి మీకు పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒకవేళ పింఛన్ లేదు అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకుంటే ఏంటంటే మీకు పింఛన్ అనేది జూలై నెల నుంచి ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇందులో మార్పులు ఏంటంటే మనకు 4,000 ఇంటికి వద్దగా ఇస్తానని చెప్పారు కాబట్టి 3 నెలలు కలిపి మనకి 7,000 ఇస్తామనేసి హామీ అయితే ఇచ్చారు. కాబట్టి జూలై నెల నుంచి అయితే మనం అయితే వేచి చూడాలి. అలాగే వికలాంగులకు కూడా 6,000 అని చెప్పారు కదా. అలాగే బీసీ మహిళలకు అలాగే బీసీ మైనారిటీ మహిళలకు ఏంటంటే 50 సంవత్సరాల నుంచి అంటే 50 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్క మహిళ కూడా మనకి ఈ పింఛన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ 50 సంవత్సరాలు పూర్తయిన ప్రతి మహిళ కూడా అలాగే బీసీ అలాగే మైనారిటీ మహిళలు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి ఇవి ఎలా అందుతాయి ఏంటి, ఎప్పటి నుంచి అందుతాయి ఏంటి అని అంటే మనకి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే ప్రమాణ స్వీకారం ఇదంతా అయిన తర్వాత కొత్త ప్రభుత్వం నుంచి మనకి ఎప్పుడు నిధులు వస్తాయి, ఎలా వస్తాయి అంటే మనకి వాలంటీర్స్ అనేది ఇంకా ఏర్పడలేదు. కాబట్టి ఆ వాలంటీర్స్ ఏర్పడిన తర్వాత అది వాలంటీర్స్ ద్వారా ఇస్తారా లేకపోతే మనకి సచివాలయం నుంచి వాళ్ళ సిబ్బంది వచ్చి ఇస్తారా అనేది ఈ విషయాలు అయితే మనకి ఇంకా తెలియలేదు. కాబట్టి ఈ విషయం గురించి అయితే మనం వేచి ఉండాలి. ఇవన్నీ మన విషయాలు, ఇవన్నీ తెలుసుకునే విషయాలన్నీ కూడా మీకు కొంచెం యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. అలాగే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అది వచ్చేసి మనకి ఈ జూలై నెలలో మాత్రం ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి ఏంటంటే 7,000 అయితే ఇస్తామని అంటున్నారు. అంటే ఏప్రిల్ నెల నుంచి మనకి పింఛన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నారు. కాబట్టి అందుకనేసి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఏంటంటే మొదటిగా జూలై నెలలో ఒక నెలలో మనకి 7,000 అయితే ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే పింఛన్స్ వస్తున్నాయో ప్రతి ఒక్కరికి కూడా 7,000 అయితే ఇస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఈ జూలై నెలలో మాత్రం 7,000 అయితే ప్రతి ఒక్కరికి కూడా యాడ్ అవుతాయి అని తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే వేచి చూడాలి. అందరూ కూడా వారి 7,000 వస్తాయో లేదో తెలియదు, కానీ అందరికీ 7,000 అయితే కంపల్సరీ వస్తాయని చెప్పారు. ఇవి కూడా ఎలా ఇస్తారు ఏంటనేసి అని మనకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి తెలిసిన వెంటనే నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే కనుక వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.